సాంఘిక అసమానతలను తొలగించాలంటే కులగణన ఆవశ్యకమని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని బహుజనులు సమర్థిస్తున్నారని వైసీపీ నేత మల్లి నిర్మల తెలిపారు. కులగణన ప్రక్రియపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అసమానతలను రూపుమాపేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ సమర్థించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఏదైతే అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కులగణనలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే సుమారు 92 సంవత్సరాల తరువాత జరుగుతున్నటువంటి ఈ కులగణనలో ఎంతో బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం ఎంతో సంతోషించదగిన విషయం. బీహార్లో కులగణన జరగడం మనం అందరం కూడా చూసాం. అక్కడ బీసీలు అత్యధికంగా ఉండడం, చాలాసార్లుగా బీసీలు ముఖ్యమంత్రిగా అక్కడ పనిచేయడం, అక్కడ కులగణన చేపట్టడంలో అతిశయోక్తి లేదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బహుజనుల తలరాతలు మార్చాలని, బహుజనులు ఈ సమాజంలో అభివృద్ధి చెందాలని తీసుకున్నటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, విప్లవ కమ్యూనిస్టులపై నువ్వు చేస్తున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. నువ్వు కమ్యూనిస్టులపై చేస్తున్నటువంటి దాడులని ఒక సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వాళ్ళు చేస్తున్నారు అనని ఎందుకు గుర్తించడం లేదు? నువ్వు దాన్ని శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నావు చంద్రబాబు. కానీ సాంఘిక అసమానతలు తొలగిన నాడే సమాజం అభివృద్ధి చెందినాడే ఇలాంటివన్నీ కూడా జరగవు. దాన్ని గుర్తించి సాంఘికంగా మనం సమాజాన్ని అభివృద్ధి చేయాలి అన్నటువంటి మాటల్ని రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఆశయంతోనైతే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారో, సాంఘికంగా అసమానతలను తొలగించాలి, ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కుల గణనాన్ని చూస్తూ ఉంటే బహుజనులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని బహుజనుల గాంధీగా పిలుచుకుంటానని చెప్పి కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టి ఈ కులగణన చేపడుతున్నటువంటి జగనన్నను చూస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కావచ్చు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని మాట్లాడుతూ వాళ్ళ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుల గణన చేపట్టడం, అందులోనూ ఈ సమాజంలో వాళ్ళ యొక్క కుటుంబాలు నేపథ్యం ఏ విధంగా ఉన్నాయి, ఆర్థికంగా ఎలా ఉన్నారు అనేటువంటి కూలంకషమైనటువంటి కులగణన చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కులగణనలో మనం అందరం కూడా భాగస్వాములై ఆయా కులాల యొక్క కులగణనని దగ్గరుండి కూడా చేయించుకోవాలని చెప్పి దీంట్లో మనం అందరం భాగస్వాములం అవుదామని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో కులగణనను చేపట్టడం మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.